విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకుంటూ ఈరోజు ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ని మీకోసం చేయబోతున్నాను. సో అదేంటంటే కనుక బ్యాక్ సైడ్ ఎల్ఈడి స్క్రీన్ వస్తుందండి. దీని మీద ఏంటంటే కనుక గుక్క తిప్పకుండా వితిన్ ఒక 10 minutesలో దాదాపుగా 70 వాయిసెస్ని ఒక 10 minutesలో మీకోసం ప్రజెంటేషన్ చేస్తానండి. అస్ అ వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఇది. మీరందరూ కూడా చక్కగా సంతోషంగా ఈ యొక్క యూనిక్ మిమిక్రీ కాన్సెప్ట్ని చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న బ్యాక్ సైడ్ ప్లే ఫర్ మిమిక్రీ వీడియో. ఏమండి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నందమూరి అభిమానులకి ఏమండి ఈరోజు ప్రతి ఒక్కరు అవార్డులు తీసుకుంటున్న వారందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. అందరూ సంతోషంగా ఉండాలి, అందులో మనం ఉండాలని జై శ్రీమన్నారాయణ, సర్వే జన సుఖినో భవంతు. అయిపోయా. జై శ్రీమన్నారాయణ. అందరికీ ధన్యవాదాలు. జీవితంలో ఇలాంటి అవార్డుల ఫంక్షన్ ఎన్నో జరగాలి. అన్నగారు అంటే ఎన్టీఆర్ గారు ఇలాంటి అవార్డ్స్ జరుపుతున్నటువంటి ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ నమస్కారాలు. నమస్కారం. ఆరోగ్య సూత్రాలకి స్వాగతం. అవార్డు తీసుకున్న వారికి ధన్యవాదాలు. అందరూ సంతోషంగా ఉండాలి. మే భాయ్ బహను मैं हिंदुस्तान के लिए अंदर की नमस्कार. स्वच्छ भारत. India is the most beautiful country. I love my Indian people. Thank you so much for support and everyone. Me Sonia Gandhi हूँ. our Rahul beta upcoming prime minister. Thank you so much. ఏం మాట్లాడుతున్నారు? కూర్చో. ఇక్కడ అన్నగారు అవార్డు జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే. ఈరోజు ఎన్టీఆర్ అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ముందే చెప్పాను తమ్ముళ్ళు, అన్నగారి పేరు మీద ఆ రకంగా ముందుకు పోవాలి, గట్టిగా చెప్పలు కొట్టాలి తమ్ముళ్ళు. ఏందా లొల్లి? ఆడోళ్ళు మోపైనారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న రాఘవి మీడియాకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుకు పోవాలి. అన్న వచ్చాడు, ఈరోజు అవార్డులు ఇస్తున్నాడని చెప్తా ఉన్నాను. ఈరోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏమండి పాదయాత్ర అంటే ఏంటండి? పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర. ఈరోజు అవార్డు తీసుకుంటున్న వారికి ధన్యవాదాలు. అరే బాబు ఓయ్, ఈరోజు చూస్తా ఉన్నాం ఇంతమందికి అవార్డులు ఇస్తున్నారు, నాకు కూడా అవార్డు ఇవ్వండి రాబోయ్. నేను కూడా చాలా చేస్తూ ఉన్నాను. చూశారా, అసలుకి అవార్డులకి పేరు పెట్టిందే నేనా? అవునా కదా జ్యోతి? జ్యోతి ఎక్కడ ఉందో అడగండి. ఎన్ని దేశాలు నా తెలుగు ఇంటి ఆడపడుచులకు, నా అక్క చెల్లెమ్మలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలి, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పరిశ్రమ బాగుండాలి. నిజంగా సినీ పరిశ్రమలో ఇలాంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ ఇలాగే వెళ్ళాలి. జానకి కత్తందుకు జానకి, నాకు కూడా అవార్డు రా నా యాల్ది. నిజంగా ఎన్టీఆర్ గారి మీద ఇస్తున్న ఈ అవార్డు తెలుగు సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గగా ముందుకెళ్ళాలి. ఈరోజు చూస్తున్నాం నాన్నగారు ఎన్టీఆర్ అవార్డ్స్ ఈరోజు ఇస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను మే నాగార్జున, ఎన్టీఆర్ గారు ఇస్తున్నటువంటి ఈ అవార్డ్స్ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా బాగుంది. అంటే నాకు ఈరోజు ఇలాంటి అవార్డులు మరెన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వ్యక్తిని. నేను ఈరోజు ఇలాంటిగా ముందుకు వెళ్ళాలని. ఏమయ్యా, అన్నగారు అవార్డ్స్ పెట్టి అన్నగారి పేరు మీద అవార్డ్స్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ షిరిడి సాయినాథుడు ఆశీస్సులు ఉండాలి. ఐ బాబాయ్ డార్లింగ్, మా అంటే సిగ్గేస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. ఇలాంటి అవార్డు ఫంక్షన్లో నన్ను కూడా పిలుస్తుంది. ఏమంటే ప్రెసిడెంట్ గారండి, నేను మీ సిట్ బాబునండి. ఈరోజు మనకి ఎన్టీఆర్ అవార్డ్స్ ఇస్తున్నారు కదండి, నేను కూడా అక్కడ ఉంటుంది, అది ఉంటుందండి సిట్ బాబు. ఏంటి ఇందానం చూస్తాను ఏదో పెట్టుమో వేసుకొని, నీ హైట్ ఎంత నా హైట్ ఎంత, లైఫ్లో అంటే అవార్డులు తీసుకోండి, మీకన్నా తోపు ఎవరు లేడికి. వాట్సాప్ మా రౌడీ గాయస్. అండ్ ఈరోజు అవార్డ్స్ తీసుకుంటున్నా మీ అందరికీ రౌడీస్. మీరు అందరు కూడా ఎట్లాగే ఉండాలి. నాకు అవార్డు ఇస్తా అన్నారు, కాకపోతే జీవితం రాలేదు, అందుకే నేను రాలేదు.
చాలా సంతోషమా ఇదా అవార్డులు అంటే ఇలాగే ఉండాలి, ప్రతి కళాకారుని గుర్తించాలి, తెలుగు పరిశ్రమ అందరూ ఈ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ కమ్ముకుంటున్న కారు చీకట్లు నేను మింగేసని విర్రవిగుతున్నాయి రా భైరవా. ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ ఏరా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని తెలుసుగారా. ప్రతి ఒక్కరు బాగుండాలండి, పరిశ్రమలో ఇలాంటి అవార్డులు ఎన్నో జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అందరూ కూడా వచ్చారా, ఏ రోజు అవార్డు తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ బాగుండాలి.